అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్ఞానపత్రం 5వ నంబర్ జ్ఞానపత్రం. ఈరోజు ఇది ఎక్కడ జరిగిందంటే జూలై 12, 1995 గురు పూర్ణిమ పొద్దున, అంటే మార్నింగ్ సెషన్లో గురువుగారు మాంట్రియల్ ఆశ్రమంలో ఇచ్చారు. ఆంటేరియో, కెనడా, అక్కడ ఇచ్చారనమాట. ఈరోజు ఏమంటే గురువు ఒక మహాద్వారం లాంటివారు. మాస్టర్ ఈజ్ ద డోర్ అని, మహాద్వారం లాంటి. ఇప్పుడు మనం ఎక్కడో దారి తప్పి ఉంటాం, దారిపై తప్పిపోయి ఉంటాం. రోడ్లో వర్షం పడుతోంది, ఓకే, ఉరుములు మెరుపులు, చల్లగా, చాలా చలేస్తుంది. అప్పుడు మనకు ఒక ఆశ్రయం కావాలి. చుట్టూ చూస్తాం. చూస్తే అక్కడ ఒక చాలా ఆకర్షణీయమైన ఒక ద్వారము, ఒక వాకిలి కనబడుతుంది. ఆ ద్వారం దగ్గరికి పోతాం. ఆ ద్వారము మనల్ని ఆహ్వానిస్తుంది. మనల్ని చాలా ఆకర్షణీయంగా ఉంది. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో దేనికన్నా ఎక్కువ ఆనందము అక్కడ కనిపిస్తుంది మనకు. సో ఎప్పుడు ఆ గురువు అనే ద్వారము లోపల మనము ప్రవేశిస్తామో అప్పుడు మన ఇంటికి మనము చేరుకుంటాము. అప్పుడు ప్రపంచాన్ని చూసే దృష్టి మారిపోతుంది. ఆ లోపల వెళ్ళినా కూడా ఆ ద్వారము లోపల నుంచి మనం ఆ ఇంటిలో మన మన ఇంటి లోపలికి వెళ్ళినా కూడా బయట వర్షం వస్తున్న శబ్దం వినబడుతుంది. ఉరుములు మెరుపులు కూడా వినబడుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు రోడ్డు మీద ఉన్నప్పుడు మనల్ని కలత చెందినట్టు ఇప్పుడు మళ్ళీ అటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ మనసులో అటువంటి ఒత్తిడి లేదు. ఇప్పుడు లోపల ఎలా ఉంది? చాలా వెచ్చగా ఉంది. ఏదో ఒక భద్రతాభావాన్ని మనకిస్తుంది. ఆ? ప్రపంచం విచిత్రంగా కనబడదు, వికారంగా కనబడదు. అక్కడ వెళ్ళినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. ఓకే, అక్కడ ప్రేమతో నిండి ఉంది. ఆ స్థలం సహకారంతో నిండి ఉంది, కారుణ్యముతో నిండి ఉంది. అక్కడ మన భయాన్ని మనం కోల్పోతాము. ఇవన్నీ గురువు దగ్గర మనకు అవుతుంది కదా. గురువు అనే ద్వారంలో ప్రవేశించడం, గురువు దగ్గరగా ఈ జ్ఞానంలో వచ్చినప్పుడు చూడండి, మనకు ఈ అనుభవాలన్నీ కలిగాయి మనకు. ఓకే, ఎప్పుడో ఈ ప్రపంచాన్ని గురువుగారి దృష్టిలో చూస్తామో అప్పుడు మనం గురువు దగ్గరికి వచ్చినట్టు ఒక లక్షణం అన్నమాట. అప్పుడు మనము గురువు అనే మహాద్వారాన్ని ప్రవేశించామనేది ఒక లక్షణం. అది గురువుని మన జీవితంలో ఆయన ఉన్నాడు అనేదానికి ఇదే ఒక లక్షణం. ఓకే, అక్కడ ఉండి కూడా ప్రపంచాన్ని ఇంతకుముందు చూసినట్టే చూస్తే ఇంకా గురువు దగ్గర ఉన్నా కూడా లేనట్టే మనం, ఇంకా రోడ్లో నిలుచుకున్నట్టే. ఓకే, ఇంకా మనం తడిసిపోతూ ఉంటాము, వానలో చలిలో అదురుతూ ఉంటాము. ఇంకా ఆ గురువు అనే మహాద్వారాన్ని చూస్తూ ఉన్నట్టే, ఇంకా దాని లోపల ప్రవేశించినట్టు కాదు. ఇది గురుగారు చెప్తున్నారు. ఓకే, గురువుగారి దృష్టిలో అలాగే నేను కూడా చూడాలి అంటే ఏమండి అర్థము? ప్రతి ఒక్క పరిస్థితిలో, ప్రతి ఒక్క సంఘర్షణ మనం ఏం ఫేస్ చేస్తాం, మనం ఎదిరించబోతాం మన జీవితంలో, ఒకసారి ఆలోచించండి. గురువుగారికి ఈ పరిస్థితి వస్తే ఆయన ఎలా హ్యాండిల్ చేసేవారు దీన్ని? ఆయన ఎలా ఎదిరించేవారు దీన్ని? ఎవరైనా గురువుగారిని నిందిస్తే ఆయన ఎలా దీన్ని ఆయన ఎలా దీన్ని తీసుకుంటూ వ్యవహరిస్తారో, ఎదిరించేది కాదు, ఈ పరిస్థితితో ఎలా వ్యవహరిస్తారు గురువుగారు? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ కీ కీలకం ఏమంటే గురువుగారి సాన్నిధ్యాన్ని మన జీవితంలో దాన్ని ఫీల్ అవ్వడం, దాన్ని అనుభవించడము, ఆయన ఉనికిని అనుభవించడము. గురువుగారు అంటే ఏమిటి? ఉనికి, సాన్నిధ్యం. ఆయన ఒక సంబంధం, ఒక బంధము కాదు. బంధములు ఈ ప్రపంచంలో మనము చూసిన బంధములు ఎటువంటిది? కొన్ని రోజులు బాగా ప్రేమతో ఉంటాం, మళ్ళీ కొట్టుకుంటాం వాళ్ళతో. ఒకసారి బాగుంటాం, కొట్టుకుంటాం, విడిపోతాం, ఒకటవుతాం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటాం. ఆ బంధముల్లో రాగములున్నాయి, ద్వేషములున్నాయి. ఇది సంసారం అనే చక్రములో చిక్కి వేసుకున్న ఈ బంధము ఇలాంటి బంధముల్లో మనం చిక్కి వేసుకున్నాం. ఈ దుఃఖంలో మనం చిక్కి వేసుకున్నాం. అన్ని సంబంధాలు ఒకసారి పైకి వెళ్ళిపోతే కిందికి వచ్చేస్తాయి. పైకి వెళ్ళిపోతే కిందికి ఉంటే తీవ్రమైన సంబంధం, లేకపోతే కిందికి వాళ్ళని చాలా పొగుడుతుంటాం, లేకపోతే బాగా వాళ్ళకి అన్ని ఆరతులు జరిగిపోతుంటాయి.
అయితే గురువుగారి ఉనికి ఎలాంటిది, ఆయన సాన్నిధ్యం ఎలాంటిది మన జీవితంలో? విశాలమైనది, అనంతమైనది, నిశ్చలమైనది, ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. ఈరోజు ఒక రకంగా, రేపు ఒక రకంగా అలా ఉండదు. ఆ తర్వాత కేంద్రితమైనది, సెంట్రడ్, కేంద్రితమైనది. అందుకే గురువుగారితో ఒక బంధం ఉంది చూడండి. ప్రాపంచికమైన బంధముతో పోల్చకండి. ప్రాపంచికమైన బంధాన్ని గురువుతో పెట్టుకోకండి. ఒకటి పోల్చడము, ఇంకోటి పెట్టుకోవడం, ఇది వద్దు. ఏమి, గురువుగారు నన్ను చూశారు, ఆయన నా వైపు చూడనే లేదు, వాళ్ళెవరో గురువుగారికి చాలా దగ్గర, నేను ఆయనకు దగ్గరగా లేదు, ఇదన్నీ అప్రస్తుతం అండి. ఇదన్నీ నాన్ సెన్స్ అంటారు గురువుగారు. ఓకే, ఆయన ఏం చెప్తున్నారు? గురువు అనే ద్వారములో ప్రవేశించండి. ప్రవేశించిన వెంటనే మీ ఒక్క స్వగృహానికి, మీ ఇంటికి మీరు చేరుకుంటారు. మీ జీవితంలో ఆ ఒక్క సాన్నిధ్యము ఒక తృప్తిని చేకూరుస్తుంది, తీసుకొస్తుంది, ఒక పరిపూర్ణతను తీసుకొస్తుంది. అదొక్కటే కాదు, గురువు మన జీవితంలో వచ్చిన తర్వాత మన చుట్టూ ఉన్న అన్ని బంధములకు కూడా ఒక అర్థం రావడం ప్రారంభిస్తుంది. అప్పటిదాకా ప్రపంచాన్ని చూసిన తీరు వేరే, గురువు మన జీవితంలో వచ్చిన తర్వాత, గురువు గారు ప్రపంచాన్ని చూడడం మారిపోతుంది. ఓకే, సో ఓం నమ శివాయ అండి. థ్యాంక్ యూ. జై గురుదేవ్. ఓం నమ శివాయ.